భగవద్గీత 104వ రోజు 58వ శ్లోకం. యదా సంహారతే చాయం కూర్మో అంగానివ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితా. యదా సంహారతే చ అయం కూర్మః అంగాని ఇవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితా. యద ఎప్పుడు అయం ఇతడు కూర్మః తాబేలు సర్వశః అన్ని వైపుల నుండి అంగానివ అంగములను వలనే ఇంద్రియార్థేభ్యః శబ్దాది విషయముల నుండి ఇంద్రియాని ఇంద్రియములను సంహరతే ఉపసంహరించుకొనుచున్నాడో తస్య అతని ప్రజ్ఞ బుద్ధి ప్రతిష్ఠిత స్థిరమైనది. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను విషయాదుల నుండి అన్ని విధములా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు భావించవలెను. Just as a tortoise withdraws its limbs from all sides into its shell, the intellect of a person who withdraws his senses completely from sense objects should be considered stable. తాబేలు తన అవయవాలన్నిటినీ లోపలికి తన చిప్పలోకి ఎట్లయితే ముడుచుకుంటుందో అలాగే మనిషి కూడా తన ఇంద్రియాలు తన సెన్స్ ఆర్గాన్స్ నుంచి వచ్చే ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫీల్ అవ్వడం వరకే, బట్ దాని గురించి ఎమోషనల్ గా కంటిన్యూటీ చేయడం అంటే దాని రిజల్ట్ మీద బాధపడము దుఃఖించడం చేయకుండా జస్ట్ అప్పుడు అయిన దాన్నే ఫీల్ అవుతాడు, ఫీల్ అయితే దాన్ని త్యజించేస్తాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నువ్వు అసలు హ్యాపీ వస్తే హ్యాపీ ఫీల్ కాకుండా వైరాగ్యంలో ఉండు అట్లా కాదు. హ్యాపీ వస్తే హ్యాపీనెస్ ని మాత్రమే తీసుకోవాలి, కానీ ఏదైనా సక్సెస్ అయింది అనుకో నా వల్లే సక్సెస్ అయింది నేనే అనే అహంకారం పెంచుకోవడం కానీ లేకపోతే ఇదే ఇంకా మొత్తం అనుకొని మిగతా విషయాలను వదిలేయడం కానీ చేయకూడదు. అలాగే దుఃఖం వస్తే అప్పుడు ఆ ఫీల్ అనేది వస్తుంది, కానీ ఇంకా అదే లైఫ్ అనుకొని దాంట్లోనే బ్రతికి దాన్నే పదే పదే తలుచుకొని దాంట్లోనే నేను చేయడం వల్ల ఇలా అయింది అనుకోవడం తప్పు. సో ఇలా కాకుండా సెన్స్ ఆర్గాన్స్ వచ్చే సెన్స్ ని జస్ట్ ఫీల్ అవుతాడు, బట్ దాని నుంచి వచ్చే ఎమోషన్స్ ని విత్డ్రా చేసుకొని త్యజించేస్తాడు అన్నట్టు. అలా చేసిన అతని బుద్ధి స్థిరంగా స్టేబుల్ గా ఉందని పరిగణించబడుతుంది అని చెప్తున్నారు.